కాకినాడ కాజా చూడగానే కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం, నోట్లో లాలాజలం ఊరిపోతుంది. ఎవరైనా కాకినాడ వెళ్లారంటే వచ్చేటప్పుడు కాజా కంపల్సరీగా కావాల్సిందే అంటూ కోరుకుంటారు. శతాబ్ద కాలం దాటినా చెదరని కీర్తి, ఖండాంతరాలు దాటినా ఖ్యాతి. అదే రుచితో అందరి మనసులో దోచింది కాకినాడ కాజా. ముద్దుగా గొట్టం కాజాగా పిలుచుకుని కోటయ్య కాజాపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. కాకినాడ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది కాజా. కోటయ్య కాజా అంటే తెలియని వారుండరు. తీపి పదార్థాలను అమితంగా ఇష్టపడే వారికి ఈ గొట్టం కాజా మెనూలో ముందు వరుసలో ఉంటుంది. దాదాపు 131 ఏళ్ల క్రితం కాకినాడలో ప్రారంభించిన ఈ కాజా తయారీ ఆహార ప్రియులను ఆకట్టుకుని ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. చాలా మంది కాకినాడ కాజా అనగానే మడత కాజా అనుకుంటారు. కానీ కాకినాడ ప్రత్యేకం ఏంటంటే గొట్టంలా ఉండి మధ్యలో తీయని పాకంతో నిండి ఉండే కాజా ఇది. ఈ కాకినాడ కాజా ఖ్యాతి ఖండాంతరాలు దాటిందనే చెప్పవచ్చు. 1981లో ప్రారంభమైన ప్రస్థానం నేటికి అంతే ఉత్సాహంతో కొనసాగుతోందని ఈ స్వీట్ తయారీదారుడైన కోటయ్య 5వ తరం వారసులు చెబుతున్నారు. కాకినాడలో మెయిన్ రోడ్డు మార్గంలో సంస్థ మేచకుండా నాగమల్లి జంక్షన్ వద్ద మరో బ్రాంచ్ కూడా ఉందంటున్నారు. చరిత్ర కలిగిన ఈ కోటయ్య కాజాకు దేశంలోనే కాకుండా ప్రతి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కనీసం ఈ కాజాని రుచి చూసేందుకు ఒక్కసారైనా ఇక్కడికి వస్తారనే ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించిన తపాలా శాఖ కూడా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేసిందంటే అతిశయోక్తి కాదని చెప్పాలి. కాకినాడ కాజా అంటేనే పెట్టింది పేరు. కోటయ్య కాజా పేరు వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఒకప్పుడు గుంటూరు జిల్లా తెనాలి మండలం చిన్నపర్మిలో కోటయ్య ఉండేవారు. ఇంట్లోంచి గొడవ పెట్టుకుని వెళ్లిపోయిన ఆయనకు ఒక బామ్మ లడ్డూ ఇచ్చి తన వెంట మద్రాసు తీసుకెళ్లింది. ఆమెది మిఠాయిల వ్యాపారం కావడంతో అక్కడే రకరకాల స్వీట్స్ తయారీ విధానాలు నేర్చుకున్న కోటయ్య ఇంటికి వచ్చాక కొత్త స్వీట్స్ తయారు చేయడం ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల్లో అంతగా ఆదరణ లభించకపోవడంతో కాకినాడ పయనమై అక్కడే అమ్మకాలు సాగించారని చెబుతున్నారు. గుంటూరు జిల్లా చెంపర్పల్లి గ్రామంలో అక్కడ కోటప్పకొండ పుణ్యక్షేత్రం ఉన్నది. ఆ పుణ్యక్షేత్రం ఉన్నదంటే దగ్గరే 1891 నుండి ఇక్కడ కాకినాడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బస్సు వచ్చి ఇట్లా స్థిరపడి కోటయ్య స్వీట్స్ అనే సంస్థలు ఏర్పడి అప్పటి నుంచి అప్పటి కూడా కోటయ్య స్వీట్స్ మంచి పేరు మీద నడుస్తుంది. ఈ కోటయ్య స్వీట్స్ కాజా నుండి ఎక్కడ దేశ విదేశాల నుంచి కూడా వచ్చి తీసుకెళ్తుంటారు. ఈ కోటయ్య స్వీట్స్ కాజా స్వీట్స్ ఇక్కడ తప్పే మరి వేరే ఎక్కడ కూడా ఉండలేదు. ఈ కోటయ్య స్వీట్స్ గురించి తిన్న వాళ్ళు మళ్ళీ వచ్చి తింటారు. అది చాలా బాగుంటుంది. ఈ కోటయ్య స్వీట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ కోటయ్య స్వీట్లో ఉన్న ఆటో కూడా డ్రైవ్ ఉంది అండి. డ్రైవ్ ఉంది కూడా
కాకినాడలో కోటయ్య కాజాకు విశేష ఆదరణతో పాటు మంచి పేరు వచ్చింది. కాకినాడ కాజా అని కూడా పిలిచే కోటయ్య కాజాకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. కోటయ్య కుటుంబం 100 ఏళ్ల క్రితం నుంచే నోరూరించే రుచికరమైన కాజాను తయారు చేస్తోంది. కోస్తా జిల్లాల్లో దాదాపు ప్రతి కార్యక్రమంలోనూ కాజా ప్రత్యేక చోటు సంపాదించుకుంది. ఇంత ఘన చరిత్ర కలిగిన కోటయ్య కాజాకు తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేశారంటే కోటయ్య కాజా డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేను ఈ సంవత్సరాలు పనిచేస్తాను. మా కాజా పట్టేయడానికి హైదరాబాద్ ఎక్కువ వెళ్తాను. నెక్స్ట్ ఫారినర్స్ కూడా అటు వెళ్తారు. కాజా వాళ్ళ కంటే కూడా తీసుకెళ్తారు. కాజా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం వెళ్తారు. కాజా స్టార్టింగ్ అయితే 1 వీక్ ఉంటుందండి. ఇప్పుడంటే అంత ఉండట్లేదండి. 2 రోజులు 3 రోజులు అంతే. కాజా అంటే మెయిన్ టీ కాజా అండి. నెయ్యి కాజా మాకు స్పెషల్ అండి. ఇక్కడ మిగతా ఐటమ్స్ అన్ని మీకు బయట వస్తాయి. కాజా కాకినాడలో ఇదే కాజా ఇక్కడే దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది. ఈ కోటయ్య కాజా తయారీ వెనుక పెద్ద శ్రమే ఉంటుంది. దీనికోసం ఒకేసారి 100 కిలోల మైదా పిండికి సరిపడా శనగపిండిని కలుపుతారు. అందులో 100 గ్రాముల డాల్డా, కిలో పంచదార, మంచి నూనె, తినే సోడా, యాలకులు వేసి తయారు చేస్తారు. చక్కెర పాకం సిద్ధం చేసి పెట్టుకుని పిండిని కలిపి ఓ 2 గంటలు నానబెట్టిన తరువాత సన్న గొట్టంలా తయారు చేస్తారు. ముక్కలు చేసి వాటిని నూనెలో వేయించి పాకంలో కలుపుతారు. ఈ కాజాలు గుండ్రంగా ట్యూబ్ ఆకారంలో ఉండడంతో వీటిని గొట్టం కాజా అని పిలుస్తారు. మైదా పిండితో చేసే ఇవి లోపలి భాగం స్పాంజ్లా గదులుగా ఉండి ఆ స్పాంజ్ లాంటి ప్రాంతంలో చక్కెర పాకం నిల్వ ఉండి అద్భుతమైన రుచి వస్తుంది. ప్రస్తుతం కోటయ్య 5వ తరం వారసుడైన చిట్టిపెద్ది రాజ్ కుమార్ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కాకినాడలోనే తయారీ కేంద్రాలున్న కాకినాడ కోటయ్య కాజా కోసం నిత్యం 10ల సంఖ్యలో చేయి తిరిగిన వంటగాళ్లు వేలాది కాజాలను తయారు చేస్తూనే ఉంటారు. అంతే స్థాయిలో కూడా కాజాలు అమ్మకాలు జరుగుతుంటాయి. మరింకెందుకు ఆలస్యం, కాకినాడ వెళితే మీరు ఒకసారి లుక్ అయ్యండి.